లడ్డు ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఎంతో మెత్తగా ఉండాల్సిన లడ్డు ఇట చేత్తో తినా కానీ ఏం కావట్లా. మీకు ఇదివరకు గత ప్రభుత్వాల్లో లడ్డు ఒకసారి ముట్టుకుని ఇట్లా అంటే మెత్తగా పడిపోతుంది. కానీ ఈ లడ్డూని దండం పెట్టుకుని నేను వేస్తున్నాను, ఎందుకంటే మీకోసం. ఒక్కసారి ఇక్కడి నుంచి కింద పడేసినా కానీ లడ్డు ఎటువంటిది జరగదు. చూడండి, ఇలాగే ఉంది, ఇంత గట్టిగా ఉంది ఈ లడ్డు. అంటే ఇది క్రికెట్ బాలా లేకపోతే లడ్డా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మా ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న లడ్డును కూడా ఒక్కసారి మీకు నేను చూపెడుతున్నా. పెద్ద జీడిపప్పు ఉంది, ఒకసారి మీరు చూడండి. ఇదివరకు లడ్డు నేను చూపెట్టినప్పుడు జీడిపప్పులు అసలు లేవు. ఎక్కడో జీడిపప్పు ఉంది, ఎక్కడో జీడిపప్పు ఉంది, ఎక్కడో జీడిపప్పు ఉంది, ఇక్కడ ఒక కిస్మిస్ ఉంది, ఈ పైన యాలకులు ఉంది. ఒక్క జీడిపప్పు కూడా కనపడలేదు. అది ఆ వీడియోలో మీకు నేను చూపెట్టాను. ఇవాళ చిన్న లడ్డులోనే దగ్గర 5-6 జీడిపప్పులు ఉన్నాయి, కిస్మిస్లు ఉన్నాయి, యాలకులు ఉన్నాయి. నాణ్యమైన లడ్డుగా ఇది పట్టుకోగానే మనకు ఒక మెత్తగా తగులుతోంది. నెయ్యి అంటుంది. పాత లడ్డులో నెయ్యి అంటేది కాదు, డ్రైగా ఉండేది. చాలామంది కంప్లైంట్ అదే చేశారు. ఈ లడ్డుని మనం ఇలా కిందకేస్తే ఇదిగోండి, ఈ లడ్డు చూడండి మొత్తం ఇదైపోయింది. ఒకసారి మీరు చూసుకోండి. ఇది ఇవాళ ఉన్నటువంటి లడ్డు పరిస్థితి. నేను దేవుణ్ణి క్షమించమని కోరుతున్నా. ఈ 5 ఏళ్ళలో వచ్చే కొందికి లడ్డు అంతా కూడా మీరు చూసుంటారు. సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో 3 రోజుల్లో చెడిపోవడం, చెడు వాసన రావడం, అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేపు కూడా కేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం. నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు, నేను సీఎం అయినప్పుడు కూడా ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది. అది తినాలంటే చాలా బాధ వేసేది. ఏంటి ఇవన్నీ మారిగా అయిపోయినాయని. కానీ దిగమింగుకున్నా. నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను.